కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ఠ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలో మహిళలు కుంకుమార్చన నిర్వహించి భక్తి పాటలు పాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ మోరంశెట్టి రాములు హాజరై మాట్లాడారు. ఓకేనా? మేము ఏదైనా కానీ ఇస్తాం కానీ మేము తీసుకోమన్నా, మేము ఏ దాన ధర్మాలు చేసినా బడికి గుడికి ఇతరాత్రాలకు చేస్తాం కానీ ఎప్పుడు కూడా మేము అడగలేదు. ఇంకోటి, వీళ్ళు ఎంత ఖర్చు, వీళ్ళే ఒక్క రూపాయి ఇలా ప్రతిష్ట ఖర్చు కూడా వీళ్ళే పెట్టుకున్నారు కాబట్టి ఇతరులను ఎవరిని ఆశించలేదు, ఎవరిని అడగలేదు. అది కూడా ఒక సందర్భంగా నేను చెప్పడం జరిగింది. జై వాసవి, శ్రీ సిద్ధరామేశ్వర స్వామికి జై. ఈరోజు బిక్నూర్ పట్టణంలో శ్రీ సిద్ధరామేశ్వరి స్వామి ఆలయ ప్రహారంలో కామారెడ్డి నుండి వచ్చిన మేము అమ్మవారి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ట కావడం నిజంగా మా అదృష్టం. కామారెడ్డి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం సభ్యులందరం కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి పూనుకున్న కాపర్తి ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా, ఈ కోలవర్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారి కుటుంబం ఎల్లవేళ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఇలాగే ఎక్కడ బెచ్చుకుందా, ఎక్కడ నిజామాబాద్, ఇక్కడ బిక్నూరులో వాళ్ళు వచ్చి ఇక్కడ పూనుకొని దీనికి బలం చేకూర్చి బిక్నూరు పట్టణంలో వాసవి కన్యక పరమేశ్వర ఆలయం నిర్మించడం, ప్రతిష్ఠించడం, దానికి మేము రావడం నిజంగా మా అదృష్టం. కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నుండి పూర్తిగా మా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఇలాగే ముందు కూడా
కార్యక్రమాలు మా కామారెడ్డిలో కూడా వీరి సేవలు అందించాలని కోరుకుంటున్నాం. కోలావర్ అండ్ కాపర్తి ఫ్యామిలీని కూడా ఒకసారి కామారెడ్డి కన్యాకుపరమేశ్వరి గుడికి ఆహ్వానించడం జరుగుతుంది. మేము పిలుస్తాము. ఆ రోజు వచ్చి మీ సేవలు కూడా మా కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘంకు అమ్మవారికి ముఖ్యంగా మీరు అందించాలని ఈ కార్యక్రమానికి దోహదపడ్డ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జై వాసవి. పెద్దలకు, నాతోటి వైశ్య మిత్రులు, అలాగే ప్రెస్ మిత్రులకు కూడా, అలాగే నిత్యాన్న దాన సత్ర బికనూరు పట్టణ నిత్యాన్నదాన సత్రం యొక్క కమిటీ అధ్యక్షులు మొరంశెట్టి వెంకటేశం గుప్తా గారికి, రామ్లన్న గారికి, అలాగే సెక్రటరీ శ్రవణ్ కుమార్ గారికి, కాపర్తి, అలాగే ట్రెజరర్ చీకోటి వెంకటేశం గారికి, అలాగే కోలావార్ శివకుమార్ గారికి, ఎందుకంటే గతం పేర్లు చూసినాను కానీ కొంచెం మర్చిపోయినాం కాబట్టి వారు చెప్పినారు. మిగతా వాళ్ళకి, అలాగే మా యొక్క బిక్కనూరు పట్టణ ఆర్య వైశ్య సేవా సంఘం యొక్క మా పిఎస్టీలకు, మా యొక్క గౌరవ సభ్యులకు, అలాగే మా పెద్దలు మాజీ అధ్యక్షులు గారికి, అలాగే అందరికీ కూడా పేరు పేరున నా వైశ్య సంఘం నుంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, మరి ఇంత పెద్దటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, భక్తులందరికీ, ఇది కుల దైవము అయినప్పటికీ కూడా ఇతరత్ర క్యాస్ట్ల వారు కూడా ఎంతో ఉత్సవంతో ఈ యొక్క ఉత్సవానికి ఆదరైనరు. వారికి కూడా మేము కూడా మా సంఘ తరపు నుంచి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. మరి నిజంగా చెప్పాలంటే వారి కాపర్తి ఫ్యామిలీ అండ్ కోలావారి ఫ్యామిలీ కూడా మా బిక్కనూరు పట్టణ వాసులు ఎంతో రుణపడి ఉన్నారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అయినప్పటికీ నాకు ఇప్పుడిప్పుడే తెలిసినటువంటిది ఏంటంటే వాళ్ళు సామాన్యులు కాదు. బీచ్ కుందా జూక్కలు అటువంటి అతిరథ మహాల సామ్రాజ్య యోధులు అన్నటువంటి 500 ఎకరాలకు అటువంటి వాస్తవ్యులు. వారు కట్టుకోవాలంటే ఎంతో చిన్న ముచ్చట కాదు. ఆ దైవ కృప బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయ సన్నిధి లోపల, మా వైశ్య సత్రం లోపల ఆ అమ్మవారు వెలిసిందంటే నిజంగా వాళ్లకు మా సంఘ తరపు నుంచి, మా బిక్కనూరు పట్టణ ప్రజల తరపు నుంచి కూడా ప్రత్యేక పాదాభివందనాలు చేస్తున్నామన్నా. ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలంటే మన వైశ్యులలో ఆషామాషి కాదు. ఒక్కసారి మాట ఇస్తే తప్పే విధం మన కులం కాదు. కోమటి అంటే అంటే కోపం లేక, మా అంటే మాట ఇస్తే, టీ అంటే తిరుగులేనటువంటి సామెత మన పూర్వీకులు అప్పటి నుంచి వెచ్చినారు. ఈనాటికి కూడా మన బిక్కనూరులో ఉండి మనం చెయ్యము అనేది కాదు, చేస్తాము అని కూడా ఇన్ని రోజుల నుంచి మనం అనుకుంటున్నాము. అది వాళ్లకు ఆ అమ్మవారు కృప ఉండి వాళ్ళ హృదయంలో కలిగి ఈనాడు వాళ్ళు డబ్బులు కూడా ఎంత ఖర్చు అయినాయని కూడా చెప్తలేరు. అది ఒక గుప్త భక్తుల్లాగా మేము భావించుకుంటున్నాం అన్నా. ఎంత అయినా ఎన్ని చేసినా మీకు అమ్మవారు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కూడా ఖచ్చితంగా ఉంటాయని కూడా మేము మా సంఘం తరపు నుంచి కూడా మా ఆత్మలుగా చెప్తున్నామన్నా. ఇటువంటి గుళ్ళు గోపురాలు, ఇటువంటి దైవ ప్రతిష్టలు కూడా, విగ్రహ ప్రతిష్టలు కూడా మీరు మున్ముందు చేయాలని కూడా మేము ఆత్మలుగా మా సంఘం నుంచి, మా బిక్కనూరు పట్టణ ప్రజల గురించి కూడా మేము సంజనంగా మీకు మనవి చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, గత మన ఆర్య వైశ్య సత్రము 1999లో మన పెద్దలైనటువంటి మొరంశెట్టి వెంకటేశం గుప్తా గారు వాళ్ళ ఫాదరు, అలాగే మరి కోలావర్ సిద్ధరాములన్న కోలావర్ వాళ్ళు, నెక్స్ట్ శ్రీకోటి రాజయ్య గుప్తా గారు మా బిక్కనూరు వాస్తవ్యులైనటువంటి ప్రస్తుతం వాళ్ళు కీర్తిశేషులు అయినారు. వాళ్ళు కూడా అక్కడ చిన్న రూము బయట, ఎప్పుడైతే మనం ఇప్పుడు ఒక షాప్ ఉన్నది కిరాణం షాపు, అందులో పాపం 1 నెల 2 నెలలు కూర్చుండి అచ్చినోళ్లతోని అరే చెయ్యురా మనము వైశ్య సంఘం నుంచి ఒకటి ఉండాలి చేద్దామనేది అప్పట్లో కూడా మేము పెద్దగా దాని గురించి పట్టుకోవాలి. మేము పిల్లలము దాని గురించి కూడా ఈ చేయడం జరిగింది. మహంతు గారు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కూడా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొని చురుకుగా మాకు కూడా అన్ని వేళ సహకారాలు అందిస్తారు. వాళ్ళకు కూడా పాదాభివందనం చేస్తూ నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, గతంలో వాళ్ళ టీము చేసినటువంటి గొప్ప మాతాకి జై వాసవి మాత, జై ఆర్య వైశ్య. నేడు
కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయం ప్రాంగణంలో వైశ్య సత్రంలోని శివ సత్రంలోని ఇక్కడికి ఆహ్వానం మేరకి అనగా కోలావార్ ఫ్యామిలీ అండ్ కాపర్తి ఫ్యామిలీ ఆహ్వానం మేరకి మేము వచ్చినాము. కానీ ఇక్కడ ఆహ్వానం కంటే ముఖ్యంగా ఏంటి అంటే ఒక ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అనేది ఒక బిజినెస్ ఫ్యామిలీ. అది ఆ బిజినెస్ ఫ్యామిలీ నుంచి ఎంతో మందికి వైశ్యులతో పాటు అన్ని వర్గాలకి అండదండంగా ఉంటూ నేడు అమ్మవారి ప్రతిష్టాపన పూనుకున్న ఈ యొక్క ఫ్యామిలీలో మేము కూడా ఆ వంశంలో నుంచి మా అమ్మ వచ్చింది కాబట్టి మాకు ఆనందం వేసింది. కాబట్టి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, వైశ్యునికి దోహదపడే ప్రతి వైశ్యుడు అమ్మవారికి సేవ చేసుకునేవాడే. అందులో మా కోలావర్ ఫ్యామిలీ అండ్ కాపర్తి ఫ్యామిలీ వారు ముందుండి చేసే కార్యక్రమాలు మేము ప్రత్యక్షంగా చూస్తుంటాం కాబట్టి, వాళ్ళు ఉపాధి కల్పించే వ్యవస్థల్లో కూడా మేము ప్రత్యక్షంగా చూస్తుంటాం కాబట్టి, వారి ఇన్స్పిరేషన్తోనే మేము కూడా బిజినెస్లో ముందుకు వచ్చినాం. కాబట్టి మా ఫ్యామిలీ పక్షాన అండ్ మా కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన ప్రతి వైశ్య వ్యాపారి పక్షాన వారికి అభినందనలు తెలుపుతూ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, వైశ్యులకు దోహదపడే ప్రతి కార్యక్రమంలో ఈ వంశం ముందుండాలని కోరుకుంటూ జై వాసవి మాత. जय बोलो गजानन महाराज की, कानिपाक वरसिद्धनायक स्वामी की, सिद्धरामेश्वर स्वामी की, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. ఈరోజు చాలా సుదినం. ఈరోజు ఎందుకంటే సిద్ధరామేశ్వర స్వయంభూ సిద్ధరామేశ్వర దేవాలయం దగ్గర 1999లో మా ఫాదర్ గారు మురళిరెడ్డి వెంకటేశం గారు ఈ యొక్క సత్రాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ స్థల చరిత్ర ఏంటి అంటే, ఇప్పుడు నేను అక్కడ అమ్మవారి దగ్గర నేను ఆ విగ్రహాన్ని పెడుతుంటే ఒక చిన్న ఆలోచన వచ్చింది. దాన్ని ఇప్పుడు ఇంతవరకు ఏం చేయలేదు. అయితే వాస్తవానికి ఏంటి అంటే, ఇక్కడ సిద్ధరామేశ్వర స్వామి కూడా ఆవు కూడా క్షీరం ఇడిస్తేనే స్వయంభూ ఇక్కడ దొరికింది. కాబట్టి ఇదే సిద్ధరామేశ్వర స్వామి నాకు అక్కడ కూడా కలియుగంలో కూడా వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఆవు వచ్చి పాలిచ్చింది. అక్కడ పాలిస్తేనే క్షీరం అయితేనే అప్పుడు వెంకటేశ్వర స్వామి బయటకు రావడం జరిగింది. ఒకళ్ళ మాత ఆ యాదవులు కొట్టడం జరిగింది. ఈ శుభ సందర్భాన అలాగే మురళిరెడ్డి వెంకటేశ్వర మా ఫాదర్ గారు ఉన్నప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితము కొలవర్ ఫ్యామిలీ అలాగే కాపర్తి వారి ఫ్యామిలీ ఒక విగ్రహాన్ని ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అనివార్య కారణం వల్ల కూడా ఒక 3-4 ప్రెసిడెంట్ కాలక్రమేణా వాళ్ళ కీర్తిశేషులు కావడం జరిగింది, మోక్ష సిద్ధి పొందినారు వాళ్ళు. కానీ మా ఫాదర్ హయాంలో ఒప్పుకున్న దాన్ని ఇవాళ నా హయాంలో వీళ్ళు పూర్తి చేసినందుకు వాళ్ళ కొల్లవారి ఫ్యామిలీకి అలాగే కాపర్తి ఫ్యామిలీకి నేను పాదాభివందనాలు చేస్తున్న వాళ్ళకు ఓం నమో వెంకటేశ. అలాగే ఇంకో చిన్న విషయం ఏంటి అంటే, అక్కడ మేము టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు గుడికో గోమాత స్కీమ్ పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బడికో గోమాత పెడదామని ఒక ఆలోచన వచ్చింది. అందుకే మిమ్మల్ని అందరూ మీ విలేకరులందరూ రమ్మడం జరిగింది. అందులో భాగంగా బిక్కనూరులోనే ఫస్ట్ ఒక స్కూల్ను ఈ బడికో గోమాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ షెడ్డు ఆవు అవన్నీ నేనే ఇస్తానట్టు దానికి ఒక ప్రోగ్రాం ఉంది. దానికి ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంని ఆలోచన చేయడం జరిగింది. తిరుపతిలో కూడా కట్టించాను నేను. గీతాంజలి మోడల్స్గా పబ్లిక్ స్కూల్ 4 దేవాలయాలు కట్టడం జరిగింది. ఇప్పుడు స్పెషల్గా చెప్పడం ఏంది అంటే, ఇప్పుడు నా అధ్యక్షుల గారికి నువ్వు ఎంత తొందరగా నాకు స్థలం ఎక్కడ మనకు ఒక స్కూల్ ఎన్నుకున్నట్టయితే ఆ స్కూల్లో బడికో గోమాతని స్టార్ట్ చేద్దామని సభాముఖంగా చెప్పుకుంటూ, అలాగే ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు చిన్నలకు అందరికీ నేను శుభాకాంక్షలు చెప్తూ మరొక వారు ఎందుకంటే ఈ విగ్రహము అలాగే ఈరోజు మనకు ఆశీస్సులు అందించడానికి వచ్చిన మన పీఠాధిపతి గారికి కూడా వాళ్ళ ఆశీర్వాదం మా అందరికీ అని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ కావాలని వాళ్ళ ఆశీర్వాదం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. అలాగే ఈరోజు ఒక్క రూపాయి కూడా ఎవరి దాతల సహకారం లేకుండా ప్రతి ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఎంతైంది కూడా చెప్తలేడు ఆయన, కానీ ఒప్పుకున్నాక డబుల్ అయింది నేను అనుకుంటున్నా. వాళ్లకు ఈ యొక్క దాదాపు విగ్రహం వాళ్ళే ఇవ్వడం జరిగింది, గుడి మొత్తం వాళ్ళే జరిగింది, ప్రతిష్ట ఖర్చు మొత్తం వాళ్ళే పెట్టుకోవడం జరిగింది. మేము నిమిత్తం మాత్రం గుమస్తాలుగా మేము అందరం పనిచేసినాం. ఇక ముందు ఇక్కడ బిక్కనూరు లేదు కాబట్టి బిక్కనూరు వాళ్ళు కూడా దీని సహాయ సహకారం ఉండి కుంకుమ పూజ అవన్నీ అందించి అలా ఎక్కడ వివాదాలు లేకుండా
ఎందుకంటే ఫస్ట్ ఒక సామెత మనకుంది, కొట్లాట లేకుంటే కోమట్లు కాదు అనేది. ఆ కొట్లాట లేకుండా మనకు అందరు కోమట్లమే, కానీ కొట్లాటలు లేకుండా గుడిని ముందు పోనీయాలని ఈ యొక్క మరొక 100 మంది ఇళ్లకు నేను పాదాభివందనం చేస్తున్నా. 100 మంది ఇళ్లకు పాదాభివందనం చేస్తున్నా. జై. అలాగే మాకు ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ అవుతున్నప్పుడు నాకున్ను డిస్కస్ చేసిన, నాకున్న సెక్రటరీ గారు చిన్న ఆలోచన వచ్చింది. ఎందుకోసం అంటే మేము ఇక్కడ తక్కువ లేరు, వీళ్ళు వాళ్ళు తీయరు, వాళ్ళకి ఎక్కువ సంపాదించి అలవాటు కాబట్టి డబ్బులు తీయండి, బయటకు డబ్బులు తీసి మేము మనిషి 20,000 వజ్రాల చీర చేద్దాం అనుకుంటున్నాం అమ్మవారికి. వజ్రాల చీర ఎందుకంటే నేను తిరుపతి మొత్తం తిరుగుతా కాబట్టి దాని గురించి నాకు సంపూర్ణ అవగాహన నాకుంది. వజ్రాల చీర ఎందుకంటే మన దగ్గర బంగారు చీర ఉంది మన ఏరియాలో, కానీ వజ్రాల చీర లేదు ఈ ఏరియాలో. కాబట్టి ఈ 21,000 ఈ బరువు బాధ్యతను, ఈ యొక్క బరువు బాధ్యతను బిక్కనూరు సంఘం అధ్యక్షుడు పురం రాజమౌళి గారికి నేను అప్పచెప్తున్నా. ఇది ఓం నమో వెంకటేశాయ. ఆయన ఒప్పుకోమంటలేరు, ఆయన కూడా సహాయశక్తుల ప్రయత్నం చేయమని మీటింగ్ పెట్టుకోమంటున్నా. వాళ్ళు ఏం చేస్తారో చేయమంటున్నా. ఓం నమో వెంకటేశాయ. అలాగే ఈ శుభ సందర్భాన గుడి దాత, ఈ యొక్క సత్రం యొక్క ప్రధాన కార్యదర్శి గారు వాళ్ళ అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై జై వాసవి. ఈరోజు బిక్కనూరులో అమ్మవారి గుడి ప్రతిష్ట, గుడి కట్టడానికి అవకాశం ఇచ్చిన అమ్మవారికి, భగవంతుడికి, మాకు సపోర్ట్ చేసిన మా చైర్మన్ వెంకటేశం గారికి, మా ట్రెజరర్ అన్నగారికి, మరియు ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ పబ్బా జగన్నాథం గారు, బొమ్మరిల్లి శ్రీనివాస్ గారు, అన్నలందరూ, పెద్ద మనుషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ గుడి కట్టిపించినాం, కష్టపడ్డాం. ఇప్పుడు ఇక్కడున్న వైశ్య సోదరులు దాన్ని ఏ విధంగా ముందడు తీసుకెళ్లాలా, రోజు ధూపదీప నైవేద్యాలు ఎట్లా జరగాల, ఇవన్నీ కూడా మా సహకారం ఉంటుంది. మేము పక్క జరగట్లేదు, కానీ మీరు కూడా సహకరించి మన కులదేవత మనం ఏదైతే పెట్టుకున్నామో, ఇప్పుడు మన బిక్నూరు పుట్టి కొన్ని 1000 ఏళ్ళైంది. భగవంతుడు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. అది నేను చేసినా, మా మామగారు చేసినా అని తన పెద్ద మనిషి అంటున్నాడు, కానీ ఎవరం చేయలే, అమ్మవారు చేయించుకున్నారు మాతో. ఈరోజు దీన్ని మన వైశ్య సోదరులు, మన అధ్యక్షుల వారు, మళ్ళీ మేము చెప్పినట్టు వజ్రాల చీర కూడా మేము చెప్పిస్తాం. మేము అందరం కలిసి ముందుండాలా. మీరు తనకు అనుభవం ఉన్నది కాబట్టి ఏదున్నా తన చేతుల మీదుగా కరెక్ట్ సిస్టమ్. నేను ఒక 3-4 ఏళ్ళ సంది సార్ని అబ్జర్వేషన్లో ఉన్నా. ఇంత అనుభవం అంటే ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళ పెద్ద మనుషులకు ఉండే అనుభవం తనకు. అంటే ఇప్పుడు తన 62 అన్న 69, కానీ 60 ఏళ్ళ అప్పుడే 70-80 ఏళ్ళ అనుభవం ఉన్నది. మళ్ళీ ఈ 9 ఏళ్ళు పెరిగింది. మళ్ళా తన మంచి కేసీఆర్కు ఫ్రెండు, పార్టీలు అవన్నీ సంబంధం లేదు, ఫ్రెండు. మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానానికి యునానిమస్గా 2 సార్లు తనని కేసీఆర్ నామినేట్ చేయడం జరిగింది. మన రాష్ట్రానికి తిరుమల తిరుపతి దేవస్థానంకి అవకాశం రాగానే ఈయన ఏం అడగలెత్తినా నాకు కావాలా అనిలే, పైరవి చేయలే, ముచ్చడి చేయలే, తనకు అసలు ఆలోచన కూడా లేదు. కేసీఆర్ గారు పిలిచి ఇచ్చిండ్రు. ఎందుకంటే కేసీఆర్ గారు సిద్దిపేట వాస్తవ్యులు, తిన వ్యవహారము, తిన సంగతి, భక్తి, భావన, సిస్టమ్ అన్నీ తెలుసు కాబట్టి దీనికి కరెక్ట్ షూటబుల్ అవుతాడని చెప్పి ఒక ఉద్దేశంతో అన్నగారికి చైర్మన్షిప్ కూడా, మన మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది, టీటీడీ బోర్డు మెంబర్. మీ అందరికీ మేము ఒకటే కోరుతున్నాం సార్, మన ప్రెసిడెంట్ సార్ మహాతి గారు, అయ్య గారు, మీ అందరు ఆశీర్వాదంతో ఈ గుడిని ముంగడి తీసుకెళ్ళండి. ఇక్కడ ఉన్న సమాజం కొద్దిగా శ్రద్ధ చూపియండి. మీ ట్రెజరర్ గారు మీరంతా చెయ్యండి. ఎలాంటి రాజకీయాలు లేకుండా అందరం కలిసి పనిచేద్దాం, అంతే. థ్యాంక్ యూ. టోటల్ బాడీ మెంబర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున సహకరించారు. అంతకుముందున్న గబ్బుల బాలయ్య గారు ఇక్కడ ప్రెసిడెంట్ ఉండే, తన హయాంలో కూడా గుడి కడదామని చెప్పి ఎన్నోసార్లు డిస్కషన్ జరిగింది,
కోవిడ్లో అనుకోకుండా చనిపోవడం జరిగింది. కానీ ఇదంతా చూస్తూ ఉంటే మా తీయరు, మనకి ఎక్కువ సంపాదించి అలవాటు కాబట్టి డబ్బులు తీయండి బయటకు, డబ్బులు తీసి మేము మనిషి 20,000 వజ్రాల చీర చేద్దాం అనుకుంటున్నాం అమ్మవారికి. వజ్రాల చీర ఎందుకంటే నేను తిరుపతి మొత్తం తిరుగుతా కాబట్టి దాని గురించి నాకు సంపూర్ణ అవగాహన నాకుంది. వజ్రాల చీర ఎందుకంటే మన దగ్గర బంగారు చీర ఉంది మన ఏరియాలో, కానీ వజ్రాల చీర లేదు ఈ ఏరియాలో. కాబట్టి ఈ 21,000 ఈ యొక్క బరువు బాధ్యతను బిక్కనూరు సంఘం అధ్యక్షుడు పురం రాజమౌళి గారికి నేను అప్పచెప్తున్నాను. ఇది ఓం నమో వెంకటేశాయ. ఆయన ఒప్పుకోమంటలేరు, ఆయన కూడా సహాయశక్తుల ప్రయత్నం చేయమని మీటింగ్ పెట్టుకోమంటున్నా, వాళ్ళు ఏం చేస్తారో చేయమంటున్నా. ఓం నమో వెంకటేశాయ. అలాగే ఈ శుభ సందర్భాన గుడి దాత ఈ యొక్క సత్రం యొక్క ప్రధాన కార్యదర్శి గారు వాళ్ళ అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై జై వాసవి. ఈరోజు బిక్కనూరులో అమ్మవారి గుడి ప్రతిష్ట, గుడి కట్టడానికి అవకాశం ఇచ్చిన అమ్మవారికి, భగవంతుడికి, మాకు సపోర్ట్ చేసిన మా చైర్మన్ వెంకటేశం గారికి, మా ట్రెజరర్ అన్నగారికి, మరియు ఇక్కడ ఈ ఉత్సవ కమిటీ పబ్బా జగన్నాథం గారు, బొమ్మరిల్ శ్రీనివాస్ గారు, అన్నలందరూ, పెద్ద మనుషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ గుడి కట్టిపించినాం, కష్టపడ్డాం. ఇప్పుడు ఇక్కడున్న వైశ్య సోదరులు దాన్ని ఏ విధంగా ముందడు తీసుకెళ్లాలా, రోజు ధూపదీప నైవేద్యాలు ఎట్లా జరగాల, ఇవన్నీ కూడా మా సహకారం ఉంటుంది, మేము పక్క జరగట్లేదు. కానీ మీరు కూడా సహకరించి మన కులదేవత మనం ఏదైతే పెట్టుకున్నామో, ఇప్పుడు మన బిక్నూరు పుట్టి కొన్ని వేల ఏళ్ళైంది, భగవంతుడు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. అది నేను చేసినా మా మామగారు చేసినా అని తన పెద్ద మనిషిగా అంటున్నాడు, కానీ ఎవరం చేయలే, అమ్మవారే చేయించుకున్నారు మాతో. ఈరోజు దీన్ని మన వైశ్య సోదరులు, మన అధ్యక్షుల వారు, మళ్ళీ మేము చెప్పినట్టు వజ్రాల చీర కూడా మేము చేపిస్తాం. మేము అందరం కలిసి ముందుండాలా. మీరు తనకు అనుభవం ఉన్నది కాబట్టి ఏదున్నా తన చేతుల మీదుగా కరెక్ట్ సిస్టమ్. నేను ఒక 3-4 ఏళ్ళ సంది సార్ని అబ్జర్వేషన్లో ఉన్నా. ఇంత అనుభవం అంటే ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళ పెద్ద మనుషులకు ఉండే అనుభవం తనకు. అంటే ఇప్పుడు తన 62 అన్న 69, కానీ 60 ఏళ్ళ అప్పుడే 70-80 ఏళ్ళ అనుభవం ఉన్నది. మళ్ళీ ఈ 9 ఏళ్ళు పెరిగింది. మళ్ళా తన మంచి కేసీఆర్కు ఫ్రెండు, పార్టీలు అవన్నీ సంబంధం లేదు, ఫ్రెండు. మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానానికి యునానిమస్గా 2 సార్లు తనని కేసీఆర్ నామినేట్ చేయడం జరిగింది. మన రాష్ట్రానికి తిరుమల తిరుపతి దేవస్థానంకి అవకాశం రాగానే ఈయన ఏం అడగలెత్తినా నాకు కావాలా అనిలే, పైరవి చేయలే, ముచ్చడి చేయలే, తనకు అసలు ఆలోచన కూడా లేదు. కేసీఆర్ గారు పిలిచి ఇచ్చిండ్రు. ఎందుకంటే కేసీఆర్ గారు సిద్దిపేట వాస్తవ్యులు, తిన వ్యవహారము, తిన సంగతి, భక్తి, భావన, సిస్టమ్ అన్నీ తెలుసు కాబట్టి దీనికి కరెక్ట్ షూటబుల్ అవుతాడని చెప్పి ఒక ఉద్దేశంతో అన్నగారికి చైర్మన్షిప్ కూడా, మన మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది, టీటీడీ బోర్డు మెంబర్. మీ అందరికీ మేము ఒకటే కోరుతున్నాం సార్, మన ప్రెసిడెంట్ సార్, మహాతి గారు, అయ్య గారు, మీ అందరు ఆశీర్వాదంతో ఈ గుడిని ముంగడి తీసుకెళ్ళండి. ఇక్కడ ఉన్న సమాజం కొద్దిగా శ్రద్ధ చూపియండి. మీ ట్రెజరర్ గారు మీరంతా చెయ్యండి. ఎలాంటి రాజకీయాలు లేకుండా అందరం కలిసి పని చేద్దాం, అంతే. థ్యాంక్ యూ. టోటల్ బాడీ మెంబర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున సహకరించారు. అంతకుముందున్న గబ్బుల బాలయ్య గారు ఇక్కడ ప్రెసిడెంట్ ఉండే, తన హయాంలో కూడా గుడి కడదామని చెప్పి ఎన్నోసార్లు డిస్కషన్ జరిగింది. కోవిడ్లో అనుకోకుండా చనిపోవడం జరిగింది. కానీ ఇదంతా చూస్తూ ఉంటే మా అధ్యక్షుల వారి చేతి మీదనే ఈ కార్యక్రమం కావాల్సి ఉండే. అమ్మవారు ఆ సమయాన్ని ఎదురు చూసి ఈ సమయానికి తను వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది అని మేము అనుకుంటా ఉన్నాం. అంతకుముందు ప్రెసిడెంట్లు, వీళ్ళ ఫాదరు, తర్వాత మా మామగారు, గబ్బుల బాలయ్య గారు అందరు చేస్తామన్నారు. చేసే ఆలోచన ఉండే, కానీ ఏదో అనివార్య కారణాల వల్ల పెండింగ్ అవుతా అయింది. ఈ సందర్భంగా
మా డైనామిక్ అధ్యక్షుల వారికి, మా ట్రెజరర్ గారికి, మొత్తం కార్యవర్గానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. వాళ్ళ నుంచి కూడా మా బిక్కనూరు గతంలో కూడా మా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులైనటువంటి పబ్బా నాగరాజ్ గుప్తా గారు కూడా అప్పట్లో శెన్శెట్టి వెంకటేశం గుప్తా గారు కూడా ఇక్కడ కొన్ని రూమ్లు వాళ్ళ భక్తుల సహాయ సహకారంతో వాళ్ళు నిర్మించడం జరిగింది. ఆ పబ్బా నాగరాజు మా అన్నగారు కూడా ఎల్లవేళలా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటి కూడా గత 4 రోజుల నుంచి అన్నగారు ఇక్కడే ఉన్నారు. మా వైశ్య సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి పెద్ద సంకల్పము మన సిద్దిపేట మురంశెట్టి రామ్లన్న గారు ఒక విషయం చెప్పారు ఇప్పుడే. ఒక బడికి ఒక గోమాత ఇస్తున్నటువంటి అది గొప్ప నిర్ణయము. ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన వయసు 66 సంవత్సరాలు అన్న మీద ఇప్పుడు 69 సంవత్సరాలు. కానీ ఆయన యొక్క పనులు చేస్తూ ఉంటే, ఆయన యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక 29 సంవత్సరాలుగా ఎంత యువకుడు చేస్తాడో అలాంటి కార్యక్రమాలు చేస్తుండు. అదే వయస్సు, అదే యాక్టివ్, అదే యొక్క శక్తి ఆ యొక్క సిద్ధరామేశ్వరు ఈ రోజు ప్రతిష్ట చేయించుకున్నటువంటి ఈ యొక్క వాసవి మాత కూడా ఎల్లవేళలా ఆయనకు సహాయ సహకారాలు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇంకొకటి, మన వైశ్యులకు ఏమన్నా పదవులు రావాలంటే ఏమన్నా చేయాలంటే కూడా ఇతరత్ర వాళ్ళకు కూడా తెలుసు, మాకు చాలా మట్టుకు రావు. ఒకవేళ మేము ఏ పదవినైనా ఎవరైనా పొలిటికల్ గా అనుకోండి, ఒక సేవా కార్యక్రమాలను అనుకోండి, ఎవరైనా ఎన్నుకున్నట్టయితే మా దాంట్లో ఏముంటదంటే వేరే అపార్థం చేసుకోవద్దు. సపోర్ట్ అనేది గతంలో లేకుండే, కానీ ఇప్పుడు ఒక మంచి బ్లడ్ యూత్ ఉన్నారు కాబట్టి యువసేన, మా వైశ్య యువసేన ఏది అనుకుంటే దానికి సిద్ధంగా ఉన్నదని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మా ఒక్క బిక్కనూరే కాదు, మా 3 మండలాలలో, మా నియోజకవర్గంలో కూడా 3 మండలాలలో వైశ్య సోదరులు ఇప్పుడు వచ్చారు. వాళ్ళు కూడా యువకులు అన్నా నువ్వు ఉండు, మీ ముందు మేము ఉంటామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మాకు చెప్పడం జరిగింది. ఏ కార్యక్రమాలను ఏ పొలిటీషియన్ రాబోవు, స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి, దాంట్లో కూడా మాకు ఒకవేళ అవకాశం వచ్చినట్టయితే మేము బల్ల గుద్ది చెప్తున్నామన్నా, మేము కూడా 100% పార్టిసిపేట్ చేస్తాం. ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేస్తాం. ఇంతకుముందు మా వయసులో ఒక లీడర్ ఉన్నాడంటే పైసలు ఇచ్చి వాళ్ళతో చేపించుకునే దినం పోయింది. ఇప్పుడు కూడా మా నవయువ కిషోరము ముందున్నది కాబట్టి మేము పైసలు ఇవ్వడం కాదు, మేము అనుకుంటే కలుసుకుంటే అన్నవారు ఎన్నో లక్షలు పెట్టి ఇక్కడ విగ్రహం చేపించారు. మా కోమటలు మా వయసులకు ఉన్నది ఒకటి బడి గుడి, దాన్ని మేము ఎన్నటికీ మర్చిపోమన్నా ఈ సభాముఖంగా ఈ పట్టణ ప్రజల బిక్కనూరు పట్టణ ప్రజల ముఖంగా మేము చెప్తున్నాము. ప్రతి ఒక్కదానిలో మేము వెనుకకు పోమని మాకు ఎల్లవేళలా ఈ పెద్ద మనసు సపోర్ట్ ఉంటారని కూడా ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక విషయం అంటే, అన్నగారి గొప్ప మనసు, వజ్రాల చీరే టీటీడీ అక్కడ చేపిస్తున్నటువంటి మంచి మహత్తరమైనటువంటి కార్యక్రమము ఆయన ఇప్పుడు గొప్ప మనసుతో చెప్పినారు కాబట్టి అన్న 100% మీరు దీని యొక్క పూనుకున్నట్టే మీ వెనకలనే నేను ఉంటానని ఈ సభాముఖంగా తెలుస్తున్నాం. మా గౌరవ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు ఏం రాస్తుండ్రో ఏం చేస్తారో చేరి దానికి అప్పచెప్పుర్రి. 100% నేను శాయశక్తుల 21 అన్న 21 చేస్తే వెరీ సింపుల్. 20 మంది అయితే 4 లక్షలు అయిపోతాయి, పెద్ద సమస్య ఏం కాదు. సపోజ్ మీరు చెప్పారు ఇప్పుడు, అది కూడా మేము చేసేటందుకు కూడా ఈ సభాముఖంగా శాయశక్తుల మేము కృషి చేస్తున్నాము. దీనికి మేమేం పని చేసినా దయచేసి పెద్దలు కానీ, నాతోటి సోదరమణులు కానీ, యూత్ మంచి సపోర్ట్ ఉండాలని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ జై హింద్, జై వాసవి, జై తెలంగాణ.